యేసయ్యలో ఉన్న ప్రభావము మనల్ని తాకినప్పుడు మనం రోగగ్రస్తులమా, బాగుపడతాం. బలహీనులమా, బలపరచబడతాం. మానసికంగాను అనారోగ్యంగాను ఏ పరిస్థితిలో మనము శక్తిహీనులుగా ఉన్నామో ఆయనను గనుక మనం తాకితే మనము బలవంతులుగా మార్చబడతాం. ఆయనలో ఉన్నది ఏమిటి చెప్పండి? ప్రభావం, అభిషేకం, శక్తి ఉంది ఆయనలో. ఏ పరిస్థితి నుండి అయినా విడిపించే శక్తి ఆయనలో ఉంది. మన ఒంట్లో ఎలాగైతే రక్తం నలుమూలలో ప్రవహిస్తూ ఉందో యేసయ్యలో కూడా ప్రభావం నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన వస్త్రములో కూడా ప్రభావం ఉంది. హల్లెలూయా! ఎక్కడుంది ప్రభావం? కరెంటు ఉంది చూసారా, అది వైర్లో ప్రవహిస్తా ఇంకొక పక్క నుండి ఇనుముక్కకి ఆనింది. వైర్లోదే కదా, ఇనుముక్కకి రాదని ఇనుముక్క పట్టుకుంటే ఎందుకు వచ్చింది? ఆ వైరు మొక్క ఇనుముక్కకి ఆనింది. యేసయ్యలో ప్రభావంతో నింపబడి ఉన్నాడు ఆయన. దయ్యాలను గడగడలాడించే ప్రభావం కలిగిన వాడు ఆయన. సీతయ్య నామలో పువ్వును కాకంటే పోద్దా చెప్పండి? లేకపోతే ఇంకెవరున్నారు? ఏదన్నా పేరు చెప్పి పో అంటే పోద్దా? యేసు నామములో పోమంటే నీ దండం పెడతారు. ఆయన ఆ మాట ఎప్పుడు చెబుతావు చూస్తాను అంటది. అది నువ్వు నన్ను పంపి నేను పోతా. ప్రభావం ఉన్న చోట అవి రాలేవు. ఆ మధ్యకాలంలో ఓ 10-12 సంవత్సరాల క్రితం ఓ తల్లిని దయ్యం వేధిస్తూ ఉంది. ఎంతగానం వేధిస్తూ ఉందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చుక్కలు చూపించుచున్నది. ఏం చేస్తున్నది? అందరూ నిద్రపోవచ్చున్న సమయంలో ఆమె నిద్రపోనీయదు. దయ్యం లక్షణం ఏంటిది? నిద్రపోనీయదు, తిననీయదు. అందరూ కూర్చొని చక్కగా తింటుంటే ఆమె వచ్చి ఆ చక్కగా తినే దాంట్లో అంత కక్కిపోయిందంట. ఏం పనిది చెప్పరండి? దెయ్యము పని, దెయ్యాలు చేసే పనులు. ఆ దెయ్యాన్ని ఏగలేక, ఆ తిప్పలు పడలేక, అదిగో అల్లంత దూరంలో ఒక దైవజనుడు ఉన్నాడు అని వారు గ్రహించి ఏదో చేసి అన్ని చోట్ల తిప్పి నిష్ప్రయోజనం అయిన తర్వాత మందిరానికి పట్టుకొస్తే బాగుపడిద్ది అని చెప్తే ఆటో కట్టించుకొని తీసుకొచ్చారు. ఆ ఊరికి వచ్చేదాకా దయ్యం బాగానే ఉంది, ఆ బజార్కి వచ్చేదాకా దయ్యం బాగానే ఉంది. 4 ఇళ్ళు అయితే మందిరం అన్న కానించి ఇక చూడు మెలకలు తిరుగుతుంది. స్తోత్రం. పావును కానీ ఒక్కసారి కొడితే అది గుండ్రంగా తిరుగుతుంది. చూసారు ఎప్పుడైనా? ఒక దెబ్బ పడకుండా పడింది అనుకో, అది ఇక మెలసుకొస్తుంది గుండ్రంగా ఇక అట్ట మెసులుతుంది. స్తోత్రం. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. హల్లెలూయా. నా చిన్నప్పుడు బ్యాండ్లో పెళ్ళిళ్ళు వాయిస్తూ ఉంటే వాడు ఒకటి ఖర్చీఫ్ ఒకటి లోపల పెట్టుకుంటాడు, ఇంకో ఖర్చీఫ్ లోపల పెట్టుకుంటాడు. మీరు ఎప్పుడైనా చూసారా? వీడు హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఇక ఇది పనిగా ఆడొక బాటిల్ ఏదో పెడతాడు. నా చిన్నప్పుడు నేను చూసేది ఆ బాటిల్స్ వీడు వాడు పాడా. నాన్నగారు గుర్తుందా మీకు? ఇక వీళ్ళిద్దరు కలిసి బురద లేదు, పెండ లేదు, ఏమీ లేదు. వీడి నోట్లో ఖర్చీఫు, వాడి నోట్లో ఖర్చీఫు. వాడిని ఏదో కాటేసినట్టు వీనిట్ట కాట అంటాడు, వాడిని ఇట్ట కాటేసి ఇక వీళ్ళిద్దరు కలిసి బొర్లి బట్టలు పాసిపోయి ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఆన్లో ఆఫ్లో ఉండి 1 గంట పాటు అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఈ మనిషి ఆ మాదిరిగా తిరుగుతుంది. ఇక బుసు తిరుగుతుంది. ఈ లోపల చర్చి కడికి కబురు పోతే అయ్యగారు అన్నాడు, ఆమెను శీఘ్రముగా తీసుకొని రండి అన్నాడు. ఆమె ఏడొచ్చేటట్టుంది, ఆమె తిరుగుతూ ఉంది గుండ్రంగా, టీం అని తిరుగుతూ ఉంది. అలా తిరుగుతున్న ఆమెను ఏం చేశారంటే సచ్చినాక మోసేటట్టుగా ప్లాన్ వేశారు. ఇక నువ్వు ఆ కాలు, నేను ఈ కాలు, నువ్వు ఈ చెయ్యి, నేను ఈ చెయ్యి అని 4 పట్టుకున్నారు. హైలేసా ఎవరిని? దెయ్యాన్ని పట్టుకొని వస్తున్నారు. వాళ్ళు ఎంత సమీపంగా మందిరం దగ్గరికి వస్తున్నారో
అంత సమీపమయ్యే కొద్దీ ఆ దెయ్యము వెకిలి చేష్టాలు చేస్తూ ఉంది, వెకిలి పనులు చేస్తూ ఉంది, అరస్తూ ఉంది, కేకలేస్తూ ఉంది. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? చుట్టుపక్కల వాళ్ళు బయటికి గమ్మారు. స్తోత్రం చెప్పండి. ఉయమ్మ, ఎప్పుడూ లేనట్టుగా అరుతున్నారు, ఎవరు ఏంటి కథ అని జనాలందరూ బయటకు వస్తుంటే ఏమైనా మోసుకొస్తున్నారు. హల్లెలూయా. మంచిగా చచ్చిపోయిన దాన్ని మోసుకొచ్చినట్టుగా మోసుకొస్తుంటే ఊరోళ్ళందరూ ఏమైందమ్మా, ఏమైంది అని బజార్ వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. అలా వాళ్ళు మోసుకొని వస్తున్నారా, ఈ లోపల అర్థమైపోయింది పాస్టర్ గారికి, అయ్యగారికి అర్థమైపోయి ఆ గేటు బయటకు వచ్చి అటు నిలబడ్డాడు. హల్లెలూయా. నేను పోతున్న స్తోత్రం కలిగిన కాక అటు గేటు బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆ దయ్యం వాళ్ళంతా దూరంలో చూసిందా, చూసి దగ్గరికి వచ్చి అది మెడకై తిప్పుతూ ఎరబోసి అటు చేసి వీని వాణి డొక్కలు గుద్ది ఎప్పుడైతే దైవజన్ని చూసిందో, అరే అందులో ఉన్న ప్రభావం పోయింది, డమేలం పడింది అక్కడ. ఆమేన్. రోడ్డు మీద పడితే సౌండ్ వచ్చింది, ఒక పెద్ద డ్రమ్ము గిన్నె ఎత్తేస్తే అట్లా వచ్చింది, అట్లా సౌండ్ వచ్చింది. అనిపించింది ఈ అమ్మాయి నరాలు అదే ఏమంటది వెన్నుపూస మొత్తం ఇరిగిపోయింది అనుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పటికి లేదు, స్తోత్రం లేదు, దెయ్యం లేదు, వెళ్ళిపోయింది. మామూలు మనిషిని తీసుకొచ్చి చర్చిలో ఒక 4-5 రోజులు ఉంచారు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆ తర్వాత మంచిగా అయిపోయి ఆమె దేవుని వెంబడించడం ప్రారంభించారు. నేను ఒక మాట చెప్తున్నాను, గుడారానికి దగ్గరగా వస్తుండగానే దెయ్యం అంతగా విలవెల్లాడిస్తుంది. కారణం ఏమిటి? అబ్బా, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏమిటంటే, ఆయనలో ఏముంది, వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ గాడ్. మన యేసయ్యలో ఏమున్నది, ఆయనలో ఏమున్నదో తెలియకనే మనం వెంబడిస్తే నిష్ప్రయోజనం. ఆయనలో ఏమున్నదో తెలిసి ఆయన కానీ మనం వెంబడిస్తే అది మనకు ఆశీర్వాదం. ఇది స్మార్ట్ వాచ్, దీంతో కాలింగ్ చేసుకోవచ్చు, దీంతో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, దీంతో వీడియో కాల్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయన్న సంగతి మనకు తెలీదు. ఎవరో ఇచ్చినారు, దాన్ని పెట్టుకొని వాడుతున్నాం. అతగాడికి ఉపయోగపడుతుందా వాచ్? ఉపయోగపడుతుందా? పడదు. దానిలో ఉన్న ఫీచర్స్ అన్నీ తెలిసినప్పుడు అది అతనికి ఉపయోగపడుద్ది. నువ్వు యేసయ్యను ఆయనలో ఉన్నది ఏమిటో తెలియకుండానే వెంబడిస్తే మన దైనందిన జీవితాలకు ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే ఆయనలో దాగి ఉన్నదేమిటి, ఆయనలో ఉన్నదేమిటో మనకు కానీ తెలిసినదా, మన దైనందిన జీవితాలు ఆశీర్వాద కోణంగా మార్చబడతాయి, దీవెన కోణంలో నడిపించబడతాయి. చూడండి ఏమనుంది అక్కడ, ప్రభావం కలిగిన వాడట మన యేసయ్య. ఎఫెక్ట్ కలిగిన వాడు. స్తోత్రం. ప్రజలది గ్రహించారు, జన సమూహాలు అది గ్రహించి పిలవనక్కర్లేదు, వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. ప్రభావం ఉంటే పరిస్థితులు తారుమారవుతాయి, దయ్యాలు గడగడలాడతాయి, రోగాలు తీరిపోతాయి, సమస్యలు కొట్టివేయబడతాయి, నెమ్మది కలిగి మనం బ్రతుకుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొక్రేన్ అనే ప్రాంతంలో ప్రార్థన చేస్తాను నేను నిలబడ్డాను. సామాన్యమైన ప్రజలకు ప్రార్థన చేసేటట్టుగానే ఆ రోజు కూడా ప్రార్థన చేయటాన్ని నిలబడ్డాను. కొద్ది గుర్తుంటుంది. సాధారణంగా ప్రార్థన చేసినట్టుగానే ప్రార్థన చేయటాన్ని నిలబడ్డాను. ఆ అమ్మాయిలో దెయ్యం ఉందని కానీ దెయ్యంతో వచ్చిందన్న సంగతిగా నాకు తెలీదు. అందరికీ అమ్మా దేవానాన్ని బిడ్డను దీవించు, కనికరించు, ఆ ఆరోగ్యాలు దయచింది ఆమె అందామని లేచి నెత్తెని చేయబెట్టి నేను చాలా భయభక్తులు గలవని కదా, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుండగా ప్రార్థన కూడా యేసయ్య అనబోయే లోపలనే ఎవరో నెట్టినట్టుగా బస్తా ఎగిరి అంత దూరం పడ్డట్టుగా డబేలు పడింది ఆ మనిషి. అవునా కాదా? నేను నెట్టేనా? ప్రభావం, యేసయ్య ప్రభావం మనలో ఉంటే కార్యాలు జరుగుతాయి. మన యేసయ్యలో ప్రభావం ఉన్నది.
ఆ ప్రభావము మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని బాగు చేస్తుంది, మనకు నెమ్మది కలగజేస్తుంది. ఆ ఎఫెక్ట్లో మనం బతకాలి. నువ్వు ఎవరికైనా ప్రకటించాలన్నప్పుడు ఏమని ప్రకటించవచ్చో తెలుసా? నిన్ను బాగు చేయుటకు నా యేసయ్యలో ప్రభావం ఉంది. నీ పరిస్థితిని మార్చటానికి నా యేసయ్యలో ప్రభావం ఉన్నదే. ఆయన ప్రభావం కలిగిన దేవుడు. ఆ ప్రభావం నీ పరిస్థితులు మారుస్తుంది. ఆ ప్రభావం నీ పరిస్థితులు కడుతుంది. ఆ ప్రభావం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీ జీవితానికి నెమ్మదినిస్తుంది.